అన్నయ్య ఇక్కడెవర్రా పిచ్చోడు? అన్నా నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చోడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చోడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే. అన్నా అన్నా నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే. నువ్వేరా పిచ్చోడు? వెళ్ళు, వెళ్ళి నా పేరు నిలబెట్టు. పోరా. చెప్పండి
హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏంటి మేమున్నామా? నాకు తెలియదండి. ఏంటి బొట్టి బోర్డు మాత్రమే ఉంది? ఎక్కడే డాక్టర్ సింగమలై? టైం ఏంటి, ఇప్పుడు వచ్చేస్తారు. అటు చూడు. వెంటనే ఆ డాక్టర్ని రమ్మని చెప్పు, లేదా నువ్విక్కడే చేస్తావు. ఫోన్ చేయవే. చేస్తాను ఫోన్ చేయి. చేస్తాను. మనమే యువ సైనికులం ఎదురొస్తే సంహారం కదరా ఓయ్ కదరా నమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికి సాగిరా నమ్ములున్న మగాడెవడు. ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే వాడు ఎవరి చేతిలోనూ పాట వస్తోంది? ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లో కాక నీ ఫోన్ పాట వస్తుందా? రేయ్ బండి తిప్పరా. ఎవర్రా నువ్వు? రామ్ కుమార్, డాక్టర్ రామ్ కుమార్. ఏ డాక్టర్, మా అన్నయ్యని ఇక్కడ అడ్మిట్ చేస్తాను. నువ్వు ఆయన బతికిస్తున్నావు, లేదా నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తే పంజరడానికి ఇది దారి దోపిడీ కాదు, రాజకీయం అంతకన్నా కాదు, వైద్యం రా. ఏయ్! ఏయ్! ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు, నా కత్తికే పవర్ ఉంది. ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు, లేదా కన్ను మూస్తాడు. మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలా? నీ తాటాకు చప్పుళ్ళన్నీ పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో. ఇది హాస్పిటల్, దేవుడుండే చోటు, దేవుణ్ణి నమ్ముకుని మేం బతికే చోటు. నువ్వు అరిచి కేకలేసావనుకో మీ అన్న సావు కేక పెడతాడు. అందరూ దూరంగా నుంచోండి, నేను నా డ్యూటీ చేయాలి. హలో, మా అన్నయ్య బతికి తీరాలి. ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది, ముగింపు ఆయన చేతుల్లో ఉంది. ఏయ్, మరి నీ చేతిలో ఏముందయ్యా? ఏయ్! నమ్మకం ఉంది. నడక విజయ పౌరుషమే వీర జయం పదరా ఓయ్ పదరా మనమే యువ సైనికులం ఎదురొస్తే సంహారం కదరా ఓయ్ కదరా. ఏరా, వాణ్ణి చంపేశారా? లేదనయ్యా. ఎక్కడే ఈశ్వర్? తెలీదు. ఈశ్వర్ ఎక్కడ? మర్యాదగా చెప్పు, వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్పరా, చెప్పు, వాడు ఎక్కడున్నాడు? చెప్పలేదు నీ ప్రాణం తీస్తా. ఏయ్! చెప్పవే, ఎక్కడే వాడు? చెప్పు, చెప్పరా, చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు ఈశ్వర్? ఈ ఊరు వదిలే పారిపోయాడా? చెప్పరా. ఎక్కడే? ఆ? ఆయన ఊళ్ళో లేరు. ఏయ్! కోపం వస్తే కుళ్ళబొడిచేవాణ్ణి, ఇప్పుడు దెబ్బ తినున్నాను. వాడెక్కడున్నా ప్రాణాలతో వదలనే. ఎందుకురా మనం అసలు ఏం తప్పు చేశామని మనం ఎందుకురా ఇలా దాక్కోవాలి? ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం, ఊళ్ళోనూ ఉండలేకపోతున్నాం. ఏం బతుకురా ఇది? చిల్ల చూడు, మనం ఇక్కడున్న ప్రమాదమే. మాట్లాడకుండా బెంగళూరులో ఉన్న మీ మావ ఇంటికి వెళ్ళిపోదాం. నా మాట వినండమ్మా, మీరు వెళ్ళండి. ఒరే, కళ్ళ ముందు భర్త చావును చూసిందాన్ని నేను ఆయనతో కలిసి జీవించింది కూడా గుర్తులేదు. ఈనాటికి ఆయన చావే నా కళ్ళ ముందు కదలాడుతోంది.